చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతురాత మారాలి. భారత్ మాతాకి జై. జై తెలుగు తల్లి. రెడీ? ఇప్పుడు మనం చూడండి ఒకసారి ఇక్కడ బోర్డు మీద మనం జోన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సైలెన్స్. టుడే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్లో భాగంగా మనం లెటర్ ఫార్మేషన్ ఎలా ఉండాలి, హౌ టు రైట్, జోన్స్ ఎన్ని జోన్స్ ఉన్నాయి, ఆ జోన్స్లో మనం రాసేటువంటి లెటర్స్ను ప్రాక్టీస్ చేస్తున్నాం. శ్రద్ధగా ప్రాక్టీస్ చేయండి. ఇలాగే మీరు క్లాస్ వర్క్లో కానీ ఎగ్జామ్లో కానీ రాస్తూ ఉండాలి. ఇప్పుడు మనం రాసినటువంటి లెటర్స్ మన యొక్క యాటిట్యూడ్ను తెలియజేసే లెటర్స్, మన యొక్క యాటిట్యూడ్ను తెలియజేసే లెటర్స్. అర్థమైందా? చూడండి పిల్లలు, పైకి వెళ్ళే లెటర్స్ ఉన్నాయి కదా, అవి మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం మంచి బ్రైట్గా ఆలోచిస్తున్నామా లేదంటే మన యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా ఉందా లేదనేది తెలియజేస్తుంది. తర్వాత మిడిల్ జోన్ లెటర్స్, మన యొక్క ప్రవర్తన, రోజు మనం మన కామన్ సెన్స్ ఎలా ఉంది అంటే మనం డిసిప్లిన్గా ఉంటున్నామా లేదా అనేది తెలియజేస్తుంది. కిందకు వచ్చే లెటర్స్ మన యొక్క ప్రాక్టికల్ బయోలాజికల్ నీడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇది పాస్ట్ గురించి తెలియజేస్తుంది. ఇవేమో ఫ్యూచర్ గురించి తెలియజేస్తాయి. ఇవేమో ప్రజెంట్ అంటే జరుగుతున్న కాలాన్ని గురించి, ఇవేమో భవిష్యత్ కాలాన్ని గురించి తెలియజేస్తాయి. ఇవేమో గతాన్ని గురించి తెలియజేస్తాయి. కాబట్టి మన యొక్క యాటిట్యూడ్ అనేది లెటర్స్లో ఉంది కాబట్టి వీటిని మీరు కరెక్ట్గా ఇంట్రెస్ట్గా స్లోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ స్లోగా చేయండి. క్లాసుల్లో కూడా స్లోగా రాయండి, అందంగా రాయండి అక్షరాలు. ఓకేనా? చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్.